ధనుసు రాశి వారికి ఒక మాట చెప్తుంటా. ధనుసు రాశి వారికి జులై నెల ఏదైతే ఉందో, ఈ 16 రోజులు ఏవైతే ఉంటాయో ధనుసు రాశి వారికి బాగానే ఉంటాయి. కానీ ఇప్పుడు ప్రెజెంట్ కనుక మీరు గమనించినట్లయితే రాశి నుంచి అష్టమ స్థానం లోపల శుక్రుడు 9వ స్థానంలో వెళ్ళాడు. బుధుడు మళ్ళీ సప్తమ స్థానంలో వచ్చాడు. సో ప్రెజెంట్ మీ అష్టమ స్థానం లోపల ఓన్లీ జూపిటరే ఉన్నాడు. కానీ చంద్రుడు కనుక ఈ వీక్ చూసుకున్నట్లయితే కుంభరాశి నుంచి వృషభ రాశి వరకు వెళ్తున్నాడు. కుంభరాశి నుంచి వృషభ రాశి అంటే మీ తృతీయ భావం నుంచి 6th హౌస్ వరకు వెళ్ళబోతున్నాడు. సో ఇది ట్రావెలింగ్ టైం ఏదైతే ముందు ఉండబోతుందో ఇది మీకోసం కొద్దిగా మీ వ్యక్తిత్వం లోపల చేంజెస్ కోసం మూడు ఉండబోతుంది. సో మీ ఆంతరికంగా చాలా షేడ్స్ ఎక్కువ రాబోయే రోజుల్లో క్రియేట్ అవుతాయి. ఇప్పుడు షేడ్స్ అంటే మన మనసు లోపల కొన్ని తరంగాలు నడుస్తుంటాయి. ఆ తరంగాలు మీకు ఎక్కువ శాతం సోమవారం మంగళవారం రోజు చాలా బలంగా కనపడుతుంటాయి. కన్ఫ్యూజన్లో ఉంటారు, అర్థం అవ్వదు, భయంగా ఉంటుంది, ప్రయత్నం చేస్తున్నా రిజల్ట్ రాలేకపోవడం వల్ల డిప్రెషన్లో వెళ్ళిపోతారు. కానీ బుధవారం గురువారం మైండ్ సెట్ వేరే ఎలా ఉంటుంది. అప్పుడు ఎలా ఉంటుంది మైండ్ సెట్ అంటే మీరు చూడండి, ఆ టైం పీరియడ్ లోపల మీకు అన్నీ అవుతున్నట్టు కళ్ళ ముందు కనపడతాయి, రావాల్సింది వస్తున్నట్టు మీకు ఫోన్ చేసి చెప్తాడు ఇది ఇలా ఉంది అలా ఉందని. కానీ మీ చేతికి అందదు. మీ చేతికి అందదు. ఏవైతే మీకు ఇంతవరకు వచ్చొద్దో అది లోపల వెళ్ళదు. ఏదైతే ఇంతవరకు వస్తుందో లోపల వెళ్ళదు. సో ఇట్స్ టేక్ అ టైం. కానీ ఎప్పుడైతే మళ్ళీ చంద్రుడు ఈ వృషభ రాశిలో వెళ్తాడో, రాశి నుంచి 6th హౌస్లో వెళ్తాడో, అప్పుడు జాబ్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ క్రియేట్ అవుతాయి. జాబ్కి సంబంధించి కొన్ని ఇష్యూస్ మీకోసం క్రియేట్ అవుతుంటాయి. సో ఓవరాల్ చెప్పాల్సిందంటే ఈ వారం మీకోసం బెటర్గానే ఉంది. కానీ ఆంతరికంగా మనసు మీద ఈ వారం డిపెండ్ అయి ఉండబోతుంది. సో మనసు మీద నియంత్రణ పెట్టుకొని అవేర్నెస్ తోటి ఆలోచించే నిర్ణయం తీసుకోండి. తెలివిని ఉపయోగించే పని చేయండి. అప్పుడు మీకు హెల్ప్ అవుతుంది. లేకపోతే పొరపాట్లు జరిగే అవకాశాలు ఉండబోతున్నాయి. ఈ వారం మీరు నరసింహస్వామి ఆరాధన చేయండి. నరసింహస్వామి స్తోత్రం చదువుకోండి. అని ఇంకొక విషయం ఏంటంటే ఈ వారం మీరు చేయాల్సింది ఏంటంటే మీ పని లోపల కొద్దిగా ఏమైనా తప్పులు జరుగుతున్నాయి, కొద్దిగా అవేర్నెస్ తోటి జాగ్రత్తగా చూసే ప్రయత్నించండి. మన ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. సర్వం శివార్పణమస్తు.